సువీస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దీని రంగు చూడండి ఎంత బాగుందో. డబుల్ ఎగ్ తో రుచి కూడా డబుల్ అవుతుంది. ఈ సింపుల్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. డబుల్ ఎగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలాగో అన్ని చోట్ల వర్షం పడుతూనే ఉంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చం మనం బయట తిన్నట్టే ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా వరకు కారం వేసుకోండి. కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. అర చెంచా వరకు ధనియాల పొడి, ఒక పావు చెంచా వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక చెంచా వరకు ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసినవన్నీ చికెన్ కి బాగా పట్టేటట్టు కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ పావు కప్పు వరకు అయితే సరిపోతుందండి, జస్ట్ పైన కోటింగ్ కోసమే. ఇందులోకే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు చికెన్ ని మరొకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచుకోండి. ఇన్స్టెంట్ గా చేయాలంటే ఒక 5 నిమిషాలు అయినా ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజ్జీస్ వేసుకోవాలి కదా. ఒక పెద్ద సైజు వరకు ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయల వరకు సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇందులోకి మీకు అవైలబుల్ గా ఉంటే ఇంట్లోనే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా వేసుకోవాలండి. నాకు దొరకలేదండి, అందుకే వేసుకోలేదు. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకే గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొంచెం అంటే కొంచెమే నూనె వేసుకోవాలండి. మళ్ళీ మనం ఈ నూనెని రీయూజ్ చేయకూడదండి, అందుకే తగినంతే వేసుకోవాలి. నూనె లైట్ గా కాగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. మంటని సిమ్ లో ఉంచేసే ఇలా వేయించుకోవాలి. అవి చిన్నగా కలర్ చేంజ్ అయ్యి పైకి తేలుతా ఉంటే మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ ముక్కలు చిన్న చిన్నగా ఉండేటట్టే చూసుకోండి. అలాగే వీలైతే బోన్లెస్ చికెనే తీసుకోండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిపోతే వీటన్నిటిని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు మరొక బ్యాచ్ కూడా వేయించుకుందాం. ఇలా బ్యాచ్ గా వైజ్ వేయించుకోవడం వల్ల మనకి నూనె సేవ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుందాం. సేమ్ ఇలానే మనం తీసుకున్న చికెన్ బట్టి ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ వేయించుకోవాలి. వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మంటనైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. సేమ్ ఫస్ట్ ఆయిల్ లాగానే ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. మనకి ముక్క ఉడకదనే భయం కూడా లేదండి. అంతకీ డౌట్ ఉంటే ఒక ముక్క తీసుకొని తినేసి చూసినా కూడా మనకి తెలిసిపోతుంది. అన్నీ ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంతగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైతే చికెన్ని స్కిన్లెస్ కూడా యూజ్ చేయొచ్చు, విత్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ అయితే రెండు బాగానే ఉంటాయి. మనం ముందుగా వేయించిన చికెన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ముక్క సైజు మన ఇష్టం అండి, అంటే కొంచెం పెద్దగా ఉంచుకోవచ్చు, అలానే చిన్నగా ఉంచుకోవచ్చు. కానీ చిన్నగా ఉంటేనే మనం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి వేసుకునే ఎగ్స్ కోసం ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఎగ్స్ క్వాంటిటీ మీ ఇష్టం అండి, 2 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా వరకు సాల్ట్, ఒక అర చెంచా వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి. జస్ట్ ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిసిపోతే చాలండి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మనం ముందుగా చేసుకున్న చికెన్ ఫ్రై. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మిక్చర్ ని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక పక్క కాలిన తర్వాతకి ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కాల్చుకోవాలి. సైడ్ వేగిన తర్వాతకి మరొక సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఈ గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా మన చికెన్ ముక్కలు ఎంత సైజ్ అయితే కట్ చేసామో అలా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. మన చాయిస్ అండి, చిన్న చిన్న అయినా పర్లేదు, పెద్ద పెద్దగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఎగ్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరలా అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మనము స్ట్రీట్ స్టైల్లో ట్రై చేస్తుంటే ఎప్పుడైనా మంచి టేస్ట్ రావాలి అంటే మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినంత రైస్ క్వాంటిటీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నం వచ్చేసి మిగిలిపోయిందైనా పర్లేదు, లేదా అప్పటికప్పుడు
వండుకున్నదైనా పర్లేదు. వేడివేడి అన్నం అయితే కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇలా చిన్న చిన్నగా చితుపుకొని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. 1 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి. 1/2 చెంచా వరకు చాట్ మసాలా వేసుకోవాలి. 1/2 చెంచా వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మంటని ఐ ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం వేసిన అన్నిటిని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. ఐ ఫ్లేమ్లో ఉంది కదా మాడిపోతాయని అయితే అనుకోవద్దండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపిన తర్వాతకి ఇందులోకి సాసెస్ వేసుకోవాలి. 3 చెంచాల వరకు సోయా సాస్ వేసుకోండి. 2 చెంచాల వరకు వైట్ వెనిగర్ వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే వేయలేదండి. ఇప్పుడు మంటని ఐ ఫ్లేమ్లో ఉంచి మనం వేసిన సాసులంతా అన్నానికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం లేదా మసాలా ఏవి సరిపోకపోయినా ఈ టైంలో అయితే వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా ఇంట్లోనే హెల్దీగా మీ పిల్లలకి చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.